Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు అశ్వాన్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై వాసుదేవ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మార్నింగ్ బెంగళూరులోని ఓ ప్రదేశానికి వెళ్ళాను. అదేంటంటే మీ అందరికీ తెలుసు, కన్నడ పవర్ స్టార్ అంటారు. ఆయనే పునీత్ రాజ్ కుమార్. ఆ సార్ మెమోరియల్ చూడటానికి నేను ఈరోజు వెళ్ళాను. ఆయన అక్టోబర్ 29, 2021 ఆ రోజు ఆయనకి హార్ట్ అటాక్ రావటం వల్ల మన మధ్య నుంచి ఆయన దూరం అయిపోయాడు. మీకు తెలుసు, ఆ టైంలో కరోనా పీక్ స్టేజ్లో ఉంది. అప్పుడు మనకి లాక్డౌన్ కూడా ఉంది. ఆయన మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసి ఆయన మన మధ్య నుంచి దూరం అయిపోయాడు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే, ఆయన సినిమా యాక్టర్గా ఎంత పేరు ఎంత ఉన్నా కూడా ఆయన చేసే మంచి పనులు చూస్తే మనకి చాలా అంటే చాలా అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దగ్గర దగ్గర 45 స్కూళ్ళు, 19 గోశాలలు, 26 దగ్గర దగ్గర 26 అంతకన్నా ఎక్కువ ఓల్డేజ్ హోమ్స్, అది కాక 1800 మంది స్టూడెంట్స్ని దత్తత తీసుకుని ఆయన చదివించడం అంటే అది చిన్న విషయం కాదు. చాలా అంటే చాలా మంచి పనులు చేశారు ఆయన. ఇవి మనకు కొన్ని మాత్రమే, మనకు తెలియనివి ఎన్నో చేశారు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన మెమోరియల్ చూద్దామని నేను చాలా ట్రై చేశాను, కానీ అది కుదరలేదు. ఈరోజు మార్నింగ్ నేను ఆయన మెమోరియల్ చూడటానికి నేను వెళ్ళాను. అక్కడికి ఎలా వెళ్ళాలనేది నేను కింద అడ్రస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడికి వెళ్ళడానికి ఓలా, ఊబర్, ర్యాపిడో ఎనీ ఆన్లైన్ సర్వీసెస్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉంటే మీరు వెళ్ళచ్చు. ఓన్ వెహికల్ అయినా మీరు వెళ్ళచ్చు. ఇది ఎంట్రన్స్. డాక్టర్ రాజ్ కుమార్ స్మారకం ఉంది కదా, ఇది ఎంట్రన్స్. వాళ్ళ నాన్నగారి ఘాటు కూడా దీంట్లోనే ఉంది. ఇందులోనే పునీత్ సార్ వాళ్ళ అమ్మగారి ఘాట్ కూడా దీంట్లోనే ఉంటుంది. వాళ్ళ అమ్మది నాన్నది పక్క పక్కనే ఉంటుంది. ఇది కూడా అక్కడే ఉంది. ఇది మనం ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా అటు ఇటు బ్యారికేడ్స్ ఉంటాయి. ఇది మన లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవుతాం. మధ్యలో చిన్న గార్డెన్లా ఉంటుంది. అది ఆయన ఘాట్ ఉంది. అది మీకు నెక్స్ట్ తిరిగి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడే మీకు కనబడుతుంది కదా, ఆయన చిన్న విగ్రహం కూడా పెట్టారు దీంట్లోనే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు రైట్ సైడ్ ఒక షెడ్డులా కనబడుతుంది. అదే పునీత్ ఘాట్ అనేది అక్కడే ఉంటుంది. మొత్తం చెట్లు ఉంటాయి. ఇదంతా మనం నడుచుకుంటూ కొంచెం ఒక మ్యాక్స్ ఒక 30-40 సెకండ్ నడుచుకుంటూ వెళ్తే మీకు వెళ్ళిపోవచ్చు. నిన్న కొంచెం జనం కూడా తక్కువ మంది ఉన్నారు. సో మొత్తం ఆ ప్రదేశం అంతా చాలా క్లీన్ చేశారు. క్లీన్గా కూడా ఉంటుంది. అది చాలామంది ఊరు నుంచి వచ్చేవాళ్ళు కూడా లగేజ్ తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి వెళ్తూ ఉన్నారు ఈ చూడటానికి. మీకు ఎంట్రన్స్లో ఆయా ఘాట్ దగ్గర పెట్టుకోవడానికి గులాబీ పూలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. చాలామంది అవి కూడా తెచ్చి పుణికిసారి ఘాట్ దగ్గర పెడుతూ ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు కదా, చాలామంది కన్నడ వాళ్ళకి వీళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ సార్. ఆయన అంటే ఇక్కడ ప్రజలకి దేవుడితో సమానం. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కొడుకే పుణిత్ సార్. ఆయన నిజంగా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండేవారు. చాలా మంచి పనులు కానీ మంచి మాటలు కానీ ఫ్యాన్స్కి చెప్తూ. ఇక్కడ కన్నడలో కూడా దాదాపు మీరు ఎక్కడ చూసినా ఆయన ఫొటోస్ ఇప్పుడు ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకి. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఆటోల మీద, క్యాబుల మీద, అన్ని చోట్ల పునీత్ సార్ ఫొటోస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవుతున్నాం. మీకు కనబడేదే పునీత్ సార్ ఘాట్ అనేది. మీరు చూశారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. పునీత్ సార్ ఇదే ఆయన
ఘాట్ ఇది. ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకొస్తే వాళ్ళ అమ్మగారిది కూడా ఇక్కడే ఉంటుంది. ఇదే వాళ్ళ అమ్మగారిది. పులికేశిని వాళ్ళ అమ్మగారిది ఘాట్. దాని తర్వాత మనం కొంచెం ఇట్లానే ముందుకెళ్తే, ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తే అక్కడ వాళ్ళ నాన్నగారైన రాజ్ కుమార్ సార్ ఉన్నారు కదా, ఆయన ఘాట్ కూడా ఇదే. ఫస్ట్ ఇల్లే ఉంది, తర్వాత వాళ్ళ అమ్మగారిది ఉంది. దీని పక్కనే పులికేశిని ఘాట్ కూడా ఇక్కడే ఉంది. చాలామంది చూశారు కదా, పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇది ఆయన ఘాట్. దీని ఆపోజిట్లోనే ఆయన నటించిన సినిమాలు ఫొటోస్ ఉంటాయి కదా, ఏ ఇయర్లో చేశారు ఏంటనేది ఇలా మొత్తం ఆయన ఘాట్ ఎదురుకుండా పెట్టారు. ఆయన నటించిన సినిమాలన్నీ మొత్తం ఇక్కడ ఫొటోస్, ఆ ఇయర్ అనేది దీని మీద మొత్తం రాశారు. చాలా అంటే చాలా సినిమాలు కొన్ని పెట్టారు. అది చాలా సినిమాలు చేశారు కదా, మొత్తం రకరకాల ఫొటోస్, రకరకాల సినిమాలు, అన్ని రకాల సినిమాలు చేశారు కదా ఆయన. మనకి తెలుగులో ఎన్టీ రామారావు గారు ఎలానో అక్కడ రాజ్ కుమార్ సార్ అట్లా అన్నమాట కన్నడలో. కొన్ని ఫొటోస్ అనేవి చూడండి. చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోలో నేను పునీత్ సార్ గురించి కొన్ని విషయాలను మీతోనే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న దానికోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను రెగ్యులర్గా వీడియో చేయలేకపోయినా మంచి వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, కొంచెం టైం పెట్టినా కూడా. మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.